హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు క్రిస్ ట్రేడింగ్ అకాడమీ. సో ఇవాళ నేను వచ్చేసి మీకు ఒక చిన్న ప్యాటర్న్ చెప్పబోతున్నాను. అది మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలిసిన దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ప్రాబ్లీ రియల్ టైంలో చార్ట్ మీద అప్లై చేయడం అనేది తెలియకపోవచ్చు. సో నేను అది క్విక్గా మీకు ఇవాళ ఫినిష్ చేస్తాను. ఓకే, అది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అనమాట. అది సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి వచ్చేసి మీరు ఓకే ఫ్రెండ్స్, సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీలో తెలిసిన వాళ్ళు ఒకసారి చూడండి, తెలియని వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది ఇందులో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అంటే డిఫరెన్సెస్ అంటే ట్రెండ్లో ఎప్పుడు ఫాలో అవ్వచ్చు, ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అనేది, అలాగే ఏ ట్రెండ్లో అన్నా ఎలా ఫాలో అవ్వచ్చు అనేది నేను చెప్తాను. సో బేసిక్గా మనకి ఒక ట్రెండ్ అనేది సో ఇలా ఉంటుంది కదా, ఇలా ఫామ్ అయ్యి ఇలాగా ఉంటుంది. ఇది జస్ట్ ప్లెయిన్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ అనేది సింపుల్గా డిఫైన్ చేయడానికి ఇదే అనమాట. సో దీన్ని ఏమంటారంటే బాగా గుర్తుపెట్టుకోండి, దీన్నే నెక్ లైన్ అని అంటాం. నెక్, ఇది హెడ్ అండ్ షోల్డర్ని ఎందుకు నేమ్ చేశారంటే ఇది హెడ్ అనుకోండి, ఇదేమో రైట్ షోల్డర్ ఆర్ఎస్ అని పెడుతున్నాను, ఇదేమో లెఫ్ట్ షోల్డర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి హెడ్ ఉంది, అలాగే రైట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ ఉంది. సో నెక్ లైన్ ఎందుకు అన్నామంటే, నెక్ లైన్ అనేది బేస్ లైన్ మనం డ్రా చేసుకుంటాం అనమాట. సో ఈ బేస్ లైన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఏ పార్ట్ తెలుస్తుంది, ఓన్లీ మనం ఏం చూస్తామంటే బేసిక్గా మనం ఇది ఒక్క పార్టే చూస్తాం, అవునా? సో వన్స్ ఈ పీక్ అనేది వచ్చిన తర్వాత, ఏదైతే ఈ పీక్ ఉందో ఈ పీక్ వచ్చిన తర్వాత, ఇదే పీక్. ఓకే, ఈ పీక్ పాయింట్ వచ్చిన తర్వాత దీనికన్నా ఇంకొక హై కనుక ఫామ్ చేస్తే మనం వెయిట్ చేయాల్సిందే, హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవ్వలేదు ఇంకా. కానీ ఇది ఎప్పుడైతే వచ్చి ఈ పాయింట్, ఓకేనా, ఈ పాయింట్ని ఏదైతే అనుకుంటారో మీరు ఇనీషియల్ సపోర్ట్ అనుకోండి. సో ఈ ఇనీషియల్ సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే మనకి అంటే లెఫ్ట్ షోల్డర్ అనుకోండి, అప్పటికే మీరు లెఫ్ట్ షోల్డర్ అని నేమ్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, ఇది హెడ్ అని ఇంకా నేమ్ చేయలేరు, ఫస్ట్ మటుకి లెఫ్ట్ షోల్డర్ నేమ్ చేసుకుంటారు, ఎందుకంటే మనకి లెఫ్ట్ షోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఇది ఎప్పుడైతే ఫామ్ అయ్యి ఈ ఇనీషియల్ సపోర్ట్ దగ్గర ఈ సపోర్ట్ ఓకే ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మీకు కొంచెం అంటే ఒక ఐడియా తీసుకోవచ్చు, ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇంకా హెడ్ అండ్ షోల్డర్ని ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వాలి. బట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటారంటే మీరు ఈ నెక్స్ట్ వచ్చే హై, ఈ హై కన్నా కూడా కింద ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్గా నేను డ్రా చేసినట్టు ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. నేను ఎందుకు డ్రా చేస్తున్నానంటే చార్ట్స్లో చూపిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ రైట్ షోల్డర్ అనేది ఫామ్ అనేది కంప్లీట్గా ఎప్పుడైందని మనం డిసైడ్ అవ్వచ్చు అంటే, మనందరం ఎప్పుడైతే ఈ హై క్రాస్ చేయలేదో, దగ్గర గంట వెళ్ళినా కూడా ఇంకా అది హెడ్ అండ్ షోల్డర్ కింద లెక్క. సో వచ్చి ఇదిగోండి, ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాడో, ఇదిగోండి ఇదే బ్రేక్అవుట్ పాయింట్. మనం ఎవరన్నా సరే ట్రేడ్ చేసేది ఇక్కడే, ఓకేనా? సో బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరే మనము రెడీగా ఉంటాం అన్నమాట. మనమే కాదు, అందరూ రెడీగా ఉంటారు. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో వాలటాలిటీ పెరిగిపోవడం వల్ల ఆ బ్రేక్అవుట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, లేకపోతే మోస్ట్లీ ఆపరేటర్స్ అవ్వచ్చు, ఆ ఆపరేటర్స్ అనే వాళ్ళు ఒకసారి ఒక చిన్న పుల్ బ్యాక్ లాంటిది పైకి లేపి మరీ తీసుకొస్తున్నారు. ఓకే, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి, తెలిసిన విషయాన్ని జరగనివ్వరు కదా మార్కెట్లో. సో అందు గురించి చిన్న పుల్ బ్యాక్ వచ్చినా భయపడకూడదు అనమాట. పుల్ బ్యాక్ అంటే ఇంకొంచెం ఒకసారి మళ్ళీ పైకి లేపుతాడు, అప్పుడు అందరూ ఏమనుకుంటాం, అయ్యో మళ్ళీ సపోర్ట్ తీసుకున్నాడు అనుకుంటాం. బట్ నెక్స్ట్ కొట్టేస్తారు కిందకి. సో అందు గురించి కొంచెం పేషెంట్గా వెయిట్ చేయాలి. ఎప్పటిదాకా ఈ హై బ్రేక్ అవ్వకుండా ఉన్నప్పటి వరకు. ఈడు పైకి వెళ్ళట్లేదు అనుకోండి, ఈ హై బ్రేక్ చేయలేదు, అప్పుడు ఇది వర్కౌట్ అవుతున్నట్టే. సో హెడ్ అండ్ షోల్డర్ ఉన్నట్టే. సో ఇది బేసిక్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే. సో నేను మీకు ఇందులో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది మనకి ట్రెండ్ చేంజ్ అనేది మనకి క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం బ్రేక్అవుట్ని యూజ్ చేసుకుని ఎలాగా డౌన్ సైడ్ అంటే షార్టింగ్
ఈ షార్టింగ్ అనేదాన్ని ఎలా మనము ట్రేడ్ చేస్తాం అనేదే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చాలామంది ఇమీడియట్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఇదిగోండి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకు ట్రేడ్ చేస్తారు. లేదా కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెక్ లైన్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా సపోర్ట్ కదా, ఈ నెక్ లైన్ ఏదైతే రెడ్ లైన్ డ్రా చేశానో దానికి రివర్సల్ మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇక్కడ షార్ట్ చేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ. సో ఈ షార్టింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ షార్టింగ్, ఎందుకంటే ఇది డీప్గా వెళ్ళిపోద్ది లోపలికి. ఓకే, అంటే ఇంకా బేరిష్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ చాలామంది ఇనీషియల్గా ఇక్కడే ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఏది బ్రేక్అవుట్ అని ఎక్కడైతే అన్నానో అందు గురించి అది ప్యూర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూస్తే మనం ఇలా డ్రా చేసాం కదా, జస్ట్ చూడండి ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మీకు ఇలా ఉంది చార్ట్, ఇలా ఉంటే మీరు అడగొచ్చు ఓకేనా, కానీ ఇది కూడా హెడ్ అండ్ షోల్డరే. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో హెడ్ అనేది వాటికి షోల్డర్స్ కన్నా పైన ఉండాలి. ఈ షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉంటే మట్టికి అది 95% మనం హెడ్ అండ్ షోల్డర్ అని అనవచ్చు. ఇదిగోండి ఇది నెక్ లైన్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో నెక్ లైన్ కానీ బేస్ లైన్ కానీ ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి అనే రూల్ లేదు. ఎందుకంటే అలాగే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే మనకు చాలా మినిమల్ ఆప్షన్స్, మినిమల్ ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో మనము ఇది ఏదైతే ట్రెండ్ లైన్ అనుకోండి, నెక్ లైన్ అనుకోండి, బేస్ లైన్ అనుకోండి, వాట్ నాట్, ఓకే, డిఫరెంట్ నేమ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. బట్ హెడ్ అండ్ షోల్డర్ అనేది హ్యూమన్ హెడ్, ఓకే, అలాగే రెండు షోల్డర్స్ అనేవి ఇలా క్రియేట్ చేశారు కాబట్టి, ఓకే, సో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ అనేది నేమ్ చేశారు. ఓకే, సో అర్థమవుతుంది కదా మీకు. సో ఇలాగే ఉండాలి, హారిజాంటల్గా ఉండాలనేది రూల్ ఉండదు. ఇలా ఉండొచ్చు, ఓకే, ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు. సో డిఫరెంట్ బేస్ లైన్స్, నెక్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫైనల్లీ మీకు ఇప్పుడు ఫినిష్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు బేసిక్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్లో ఇలా ఉంటుంది చూడండి. ఇలా వస్తుందా ట్రెండ్, ఇలా వచ్చిందా, మామూలు జస్ట్ డ్రా చేస్తున్నాను, ఇలా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది, బేరిష్నెస్ ఉంది, ఇది మనకు చూడగానే తెలుస్తుంది. దీని తర్వాత జస్ట్ లైక్ దట్ రెండు పుల్ బ్యాక్స్ తీసుకున్నాడు. ఒక లోవర్ హయ్యర్ హై అనేది ఫామ్ అయ్యాడు, హై ఫామ్ అయ్యాడు, ఫస్ట్ ఒక హై, తర్వాత హయ్యర్ హై ఫామ్ అయ్యాడు. అవును కదా. ఇది ఏమైంది, నెక్స్ట్ హై, ఈ హై కన్నా ఈ హై చిన్నది ఉంది కాబట్టి లోవర్ హై అనుకుంటున్నాం. మనకి హెడ్ అండ్ షోల్డర్ లాగా ఉంది. ఇది ఎలా ఉంది, ఫస్ట్ థింగ్ లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్, అవునా. సో ఇక్కడ లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ వచ్చేసింది మనకు నెక్స్ట్ ఇంకేం కావాలి, బేస్ లైన్, నెక్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది 5 minutes చార్ట్ అవ్వచ్చు, 10 minutes చార్ట్ అవ్వచ్చు, ఓకే, 15 minutes చార్ట్ అవ్వచ్చు. అలాగే డైలీ అయితే సూపర్ మనం కంటిన్యూస్గా ఒక 1 week కానీ 2 weeks కానీ, అంటే ఒక 10 days ట్రేడ్ చేయొచ్చు డైలీలో వస్తే. వీక్లీలో చాలా కష్టం లేండి ఇప్పుడున్న మార్కెట్ వాలటాలిటీకి. సో మీరు ఆర్లీ మీద కనుక, అంటే 60 minutes మీద కనుక ఇలాంటి ఫామ్ అయితే బాగా ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. నేను మీకు జస్ట్ లైక్ దట్ నేను ఒక చార్ట్ మీద చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇది మీరు జస్ట్ లైక్ దట్ చూడండి ఒకసారి. ఇది కోల్ ఇండియా డైలీ చార్ట్, అవును కదా, కోల్ ఇండియా డైలీ చార్ట్. మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ లైక్ దట్. ఇక్కడ ఎలా ఉంది, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. చార్ట్ మీదకి వచ్చేటప్పటికి ఇలాగే ఉంటుంది. అర్థమవుతుంది కదా మీకు. అంటే ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, చాలా తక్కువగా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. అంటే ఈజీగా చెప్పడానికి అంత వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిపోయిన తర్వాత మనం చెప్పగలుగుతాం, కానీ ఫామ్ అవ్వక ముందు ప్లాన్ చేసుకోవడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లా ఉందా, లేదు కదా. కానీ దీన్ని కూడా బేస్ లైన్
డ్రా చేసుకుని షార్ట్ చేసేసి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక జస్ట్ లైక్ ఇందులో ఒకటి చూపించబోతున్నాను. ఇదిగోండి, ఎస్బీఐలో ఇలా ఉంటుంది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే. సో ఆ ప్యాటర్న్ ఫామ్ అవడానికి టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డైలీలో చూస్తున్నాం, డైలీలో ఫామ్ అయిన తర్వాత అది ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఫామ్ అయిన తర్వాత ట్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఇది మీరు చూడండి, అవునా? సో ఇదంతా మొత్తం అంతా ఒకటి అనుకున్నారు అనుకో మీరు. ఇప్పుడు ఏమైంది చూడండి మీరే ఒక్కసారి. సారీ, నేను సరిగ్గా డ్రా చేయలేదు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అయ్యి ఇలా వెళ్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఏదైతే ఉందో ఇక్కడ డిఫరెంట్ హయ్యర్ హైస్ ఇలా వచ్చినాయి. సో బట్ నేను దీన్ని ఒక్కదాన్నే కన్సిడర్ చేశాను, ఎందుకంటే మనకి ఫైనల్ బ్రేక్అవుట్ నెక్ లైన్ దగ్గర మనం డ్రా చేసుకున్నది ఏదైతే ఉందో మనకు అదే ఇంపార్టెంట్ కదా. సో నేను అందు గురించి ఇదే తీసుకున్నా, ఇదే బ్రేక్అవుట్ కింద తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత ఏమైందో మీరే చూడండి, ఇలా వచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. సో ఇది బట్ ఇది డైలీ మీద డ్రా చేయడం వల్ల ఆల్మోస్ట్ లైక్ దట్ మనకి లెఫ్ట్ షోల్డర్ ఒక 2 months, హెడ్ ఒక 3 months, ఈ వాట్ ఎవర్ ఇక్కడ కంజెషన్ చూసారా, ఇదంతా ఏంటంటే అందరినీ కూడా మిస్గైడ్ చేయడం అనమాట. సో రైట్ షోల్డర్ ఒకటి, సో ఇది రైట్ షోల్డర్ లాస్ట్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఓకే, ఆల్మోస్ట్ లైక్ దట్ మీకు ఎంత లేదన్నా ఒక 6 months డౌన్ ట్రెండ్ నడిచింది. మీరు చూడండి ఎస్బీఐలో ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకున్నా సరే ఏప్రిల్ నుంచి తీసుకుంటే చూడండి, మీరు చూడండి ఇక్కడ 6-7 months అంటే ఇంక ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకుని కూర్చుంటే ఒక 6 months ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే ఆ ప్యాటర్న్ మీద అన్ని నెలలు కూర్చుంటామా అంటే డౌటే ఈ రోజుల్లో కదా. సో నేను అందు గురించి ఇది జస్ట్ లైక్ దట్ మీకు చెప్పడానికి చూశాను అంతే. సో ఎక్కడ పడితే అక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ గురించి నెక్స్ట్ చెప్తాను. ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో 5 minutes తీసుకున్నాను, 30 daysలో 5 minutes తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎగ్జాక్ట్ నేను కరెంట్ ఇప్పుడు జరుగుతుందంతో ఉన్నా. ఓకే, అవును కదా. నేను దీన్ని ఒక స్క్రీన్ తీసుకుని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇది అప్ ట్రెండ్ కదా, క్లియర్గా అప్ ట్రెండ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇదేంటిది లెఫ్ట్ షోల్డర్ అనుకున్నాను. ఎందుకు లెఫ్ట్ షోల్డర్ అనుకున్నాను అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పీక్ అనేది అంటే పీక్ అనేది వచ్చి హెడ్ అనేది నేమ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫస్ట్ లెఫ్ట్ షోల్డర్ అనేది అనుకుంటాం. ఓకేనా, ఒకవేళ ఇదే హెడ్ అనుకోండి, ఇదేమవుతుంది, లెఫ్ట్ షోల్డర్ అవుతుంది. ఒకవేళ ఇది హెడ్ అయితే ఇది లెఫ్ట్ షోల్డర్ అవుతుంది. బట్ ఇది పీక్ అవ్వాలి అంటే ఈ హై కన్నా నెక్స్ట్ హై కింద ఉండాలి, ఈ హై కన్నా నెక్స్ట్ హై కింద ఉండాలి. ఓకే, సో అది ఒక హై ఫామ్ అయితే, ఒక పీక్ ఫామ్ అయితే మనకు తెలుస్తుంది. సో హెడ్ ఎందుకు అనుకున్నాం, ఇదే పీక్ కాబట్టి. ఎందుకు, ఇప్పుడు ఈ హై, ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది జరగబోయేది మనం చూసేది రైట్ షోల్డర్, అవునా. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాం, మనం బేస్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకే, సో బేస్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇది యాక్చువల్గా ట్రెండ్ లైన్ డ్రా చేసి చూడండి మీరే, మీకు అర్థమవుతుంది. స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా కట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా కట్ అయిందో నేను మీకు అక్కడ చూపిస్తానులే, కట్ అయిందో నెక్స్ట్ ఏం జరుగుతుంది, అంటే వన్స్ ఈడు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాడు, ఎందుకంటే మనం ఇలాంటి లైన్ డ్రా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ కాసేపు ఇలా ఉండి ఫెయిల్ అయితే ఇది బ్రేక్అవుట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫెయిల్ అయితే గనక బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది, 224లో వస్తుంది, 224 కానీ 220. అక్కడి నుంచి గనక ఫెయిల్ అయితే మనకి ఆల్మోస్ట్ 180 లేకపోతే 195 దాకా ఉంది ఛాన్స్, అంటే 35 రూపీస్ ఉంది. బట్ ఇది ఇంట్రాడే కోసమే చెప్తున్నా. ఓకే, అంటే ఇంట్రాడే అనుకోవచ్చు, లేకపోతే స్వింగ్ ట్రేడ్ షార్ట్ సైడ్ అనుకోండి. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద కాదు మనం తీసుకుని, చూడండి ఇక్కడ 5 minutes. ఓకే, సో 5 minutes మీద మనము 5 minutes ఉంది కదా ఇక్కడ, మీరు చూడండి. సో 5 minutes మీద నేను చెప్తుంది, కానీ మధ్యలో
ఈ లోవర్ హై కూడా ఫామ్ అవ్వచ్చు. సో చాలా మీరు జాగ్రత్తగా ఈ నెక్ లైన్ కానీ బేస్ లైన్ ఎప్పుడైతే డ్రా చేసుకుంటారో అది స్ట్రైట్గా వచ్చి 224కి 220 మధ్యలో మీరు హారిజాంటల్గా డ్రా చేసుకున్నప్పుడు అక్కడ బ్రేక్అవుట్ అనేది హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వచ్చు. నేను జస్ట్ ఒక ఫేక్ బౌన్స్ అనేది జస్ట్ లైక్ దట్ అలా మూవ్ చేశాను పైకి అంతే. ఓకే, సో మనం అక్కడికి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇది ఏంటంటే ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇది ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా ఏ టైం ఫ్రేమ్లో అన్నా ఏ చార్ట్ మీదన్నా ఎలాంటి స్టాక్ కమోడిటీ ఎక్కడన్నా కూడా అప్లై చేయొచ్చు. ఇట్స్ ఏ ప్రూవెన్ థింగ్. ఓకే చూడండి, ఇప్పుడు ఇది మనం ఏమనుకున్నాం, లెఫ్ట్ షోల్డర్ అనుకున్నాం కదా, ఇది హెడ్ అనుకున్నాం. ఇప్పుడు నెక్ లైన్ ఇలా డ్రా చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయిపోయింది. రైట్ షోల్డర్ ఉంది కదా ఇక్కడ, ఇది కూడా రైట్ షోల్డర్ అనుకోండి. నేను ఇప్పుడు మీకు చెప్పేది అదే. ఒకటి ఇది లెఫ్ట్ షోల్డర్ అనుకుంటే ఇది హెడ్ అనుకుంటే, ఒకవేళ గనక ఇదే ఇప్పుడు గనక ఇది ఫెయిల్ అయితే ఇది రైట్ షోల్డర్ అనుకుంటే, సో మనకి ఆల్రెడీ బేస్ లైన్ కానీ నెక్ లైన్ కానీ ఆల్రెడీ ఫెయిల్ అయినట్టే. ఓకే, సో ఫెయిల్ అయితే బ్రేక్అవుట్ కింద రేపు కూడా ఎస్బీఐ అనేది కిందే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో కింద ట్రేడ్ అయితే మీరు పైవోట్ లెవెల్స్ కింద కనుక ట్రేడ్ అయితే, పైవోట్ పీపీ కనుక పైవోట్ పాయింట్ కింద కనుక ఓపెన్ అయితే, సో S1 S2 అనేది టార్గెట్స్ అయిపోతాయి రేపే. సో అది మనకు తెలియదు కదా ఎంతవరకు వెళ్తుంది అనేది, 234 230 అనేది రేపే. సో మనకు అది ఐడియా లేదు. ఒకవేళ కనుక ఇది ఫెయిల్ అయితే కనుక రేపు అప్పుడు మళ్ళీ ఈ హెడర్ కోసం చూడాల్సి వస్తుంది. ఓకే, ఇది అంటే రేపు అంటే నేను కరెంట్ మార్కెట్ మీదే తీసుకుంటున్నాను కాబట్టి చెప్పేస్తున్నాను. ఇది మామూలుగా అయితే ఇది జస్ట్ మీరు థియరీ మట్టికి అర్థం చేసుకుని ఏ స్టాక్ మీదన్నా అప్లై చేయొచ్చు. ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇంట్రాడే అవ్వచ్చు, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. ఈవెన్ మనము లాంగ్ టర్మ్ బెట్స్ కూడా, పొజిషనల్ లాంగ్ టర్మ్ ఎంట్రీస్ కూడా మనము ఎగ్జిట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అప్ ట్రెండ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. అవును కదా, ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్ అయిందో మనం కిందకెందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు కదా పొజిషన్. సో హెడ్ అండ్ షోల్డర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో కానీ హెడ్ అండ్ షోల్డర్ని ఐడెంటిఫై చేయడము, అలా నేమ్ చేయడమే కొంచెం క్రిటికల్ పార్ట్. అది కొంచెం ఆ హై పీక్ అది మట్టికి అర్థం చేసుకోండి. ఈ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ కన్నా పీక్ అనేది పైన ఉండాలి, పీక్ కన్నా రైట్ హ్యాండ్ షోల్డర్ అనేది కింద ఉండాలి. ఓకే, సో అది కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది కనుక ఇక్కడ వరకు వచ్చి, అంటే స్లోగా వస్తాడు ఇలాగా, ఇదిగోండి ఇలా వస్తాడు, వచ్చి కనుక చిన్న 226 కానీ 230 దగ్గర కానీ బౌన్స్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే కిందకి, అది పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఎస్బీఐలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ డూ లైక్, ఓకే, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మట్టుకి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.